హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేనిప్పుడు ఒక వ్యక్తి గురించిన సిరీస్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. చరిత్రలో మనకు చాలా మంది వ్యక్తులు తెలుసు. ఎంతోమంది వ్యక్తులు మనకి ఇన్స్పిరేషన్‌గా ఉంటారు. మనకి చాలా మంది వ్యక్తులు ఇన్స్పిరేషన్‌గా ఉన్నా సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి నచ్చుతారు. అలా నాకు నచ్చిన వ్యక్తి గురించి, ఆ వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించి, నేను తెలుసుకున్న అంశాలని మీ అందరితో నేను షేర్ చేయబోతున్నాను. ఇది పరిశుద్ధ గ్రంథం, ది బైబిల్. ఇందులో ఎంతోమంది వ్యక్తుల గురించి, వారి జీవితాల గురించి ఉన్నా సరే, నేనిప్పుడు మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆయన పేరే యోబు. ఆయన గురించి ఇందులో రాసిన బుక్ పేరు 'ద బుక్ ఆఫ్ జాబ్' యోబు గ్రంథం. వాట్స్ సో స్పెషల్ అబౌట్ దిస్ పర్సన్ జాబ్? యోబు అనే వ్యక్తి గురించిన ప్రత్యేకత ఏంటంటే, బైబిల్ మొత్తంలో ఇతను గొప్ప భక్తుడిగా ఎన్నుకోబడ్డాడు. ఈ రోజు మనకి బయట ఎంతోమంది భక్తులు కనిపిస్తున్నారు. అసలు భక్తి అంటే ఏంటి అనేది యోబు అనే వ్యక్తి గురించి నేను ఈ రోజు నుంచి ఒక 42 రోజుల పాటు మీ అందరికీ ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క రోజు చొప్పున షేర్ చేస్తాను. నేనిదేదో బైబిల్‌లో ఉన్న అంశాలన్నీ మీకు చెప్పాలని కాదు. కానీ నేను నేర్చుకున్న విషయాల్ని మన దైనందిన జీవితాల్లో ఎలా అప్లై చేసుకోవాలి? మన పర్సనల్ విషయాల్లో యోబు అనే వ్యక్తి గురించి ఎలా అన్వయించుకోవాలి? మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలన్నది నా ఇంటెన్షన్. అది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఎక్కడ కూడా ఈ గ్రంథం యొక్క గొప్పతనం గురించి గాని, ఈ మతం యొక్క ప్రచారం గురించి గాని కాదు. ఇది కేవలం నాకు నచ్చిన ఒక వ్యక్తి గురించి మీ అందరితో షేర్ చేసుకోవడమే నా ఉద్దేశం అని గమనించగలరు. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలున్నాయి. ఈ రోజు మొదటి అధ్యాయం గురించి చెప్తున్నాను. ఇందులో ఉన్న కంటెంట్ ఎగ్జాక్ట్‌గా మీతో షేర్ చేయలేను కానీ, ఒక్కొక్క అధ్యాయం గురించిన జిస్ట్ ఇచ్చి, నాకు అర్థమైన విషయాల్ని, నేను అనుకున్న అంశాల్ని మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. మొదటి అధ్యాయం చదివాను. నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాన్ని మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఒక దేశంలో యోబు అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఎంతో ఆస్తి ఉంది, మంచి కుటుంబం ఉంది. అలాగే దేవుడి యందు చాలా కృతజ్ఞతా భావంతో కూడిన భక్తి ఉంది. అక్క చెల్లెళ్ళు, భార్య, బిడ్డలతో కూడిన మంచి కుటుంబంతో పాటు పశువులు, వాటిని చూసుకోవడానికి, వీళ్ళకి పని చేయడానికి ఉన్న పనివారు. వీరందరితో యోబు చాలా సంతోషంగా బ్రతుకుతున్న రోజుల్లో దేవుడు వీటన్నిటిని ఇతనికి సమకూర్చడం వల్లే ఇతనికి భక్తి భావం ఉన్నది. లేదంటే యోబు అనే వ్యక్తి దేవుని దూషిస్తాడు అని దేవుని యొక్క శత్రువు సాతాను ప్రేరేపించడం వల్ల దేవుడి అనుమతితో ఇతనికి కొన్ని శ్రమలు వస్తాయి. అవేంటి అంటే షబాయిలు, కల్దీయులు, అగ్ని, సుడిగాలి రూపంలో అతనికి ఉన్న ఆస్తిని అనగా ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు మరియు అతని పిల్లలతో సహా అందరినీ కూడా సాతాను నాశనం చేస్తాడు. అప్పుడు ఈ యోబు అనే వ్యక్తి ఏం చేస్తాడనేది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. మామూలుగా మనలాంటి వాళ్ళకి దేవుడు ఆస్తిపాస్తులు, మంచి కుటుంబము, ఆనందము ఇవన్నీ మనకున్నప్పుడు మనందరం కూడా మనకు నచ్చిన దేవుడిని ఏం చేస్తామంటే పూజలు చేస్తాం, మొక్కులు తీర్చుకుంటాం, దేవుడి గురించి అందరికీ చెప్తాం, కృతజ్ఞతా భావంతో ఉంటాం. కానీ ఇక్కడ యోబు అనే వ్యక్తి ఏం చేశాడన్నది ఇక్కడ స్పెషల్ విషయం. అతను వెంటనే గుండు చేయించుకొని ఒంటి మీద వస్త్రాన్ని విప్పేసి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నేను తల్లి గర్భం నుంచి దిగంబరినై వచ్చాను, అలాగే దిగంబరినే తిరిగి వెళ్ళిపోతాను అని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసి స్తుతులు చెల్లించాడు. చూసారా యోబు యొక్క గొప్పతనం? మీరు అలా ఉండగలరా? నేను అలా ఉండగలనా అనేది ఇక్కడ ప్రశ్న. మనకు ఆశీర్వాదములు ఇచ్చినప్పుడు దేవుడి యందు కృతజ్ఞతా భావం కలిగి ఉంటాము. అదే ఆ ఆశీర్వాదములన్నీ మన దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనేది తెలుస్తుంది. మనం నిజంగా మన కుటుంబాన్ని, మనకున్న ఆస్తిపాస్తులను మాత్రమే ప్రేమించినట్లయితే, మనకి ఈ లోకంలో ఉన్న ఇటువంటి సదుపాయాలను మాత్రమే ఇష్టపడినట్లయితే, మనకి దేవుడిపై ఉన్నది నిజమైన ప్రేమ కాదు. ఆ దేవుడు ఎవరైనా కానివ్వచ్చు. ఒక సుప్రీం పవర్ కంట్రోల్‌లో మనం ఉన్నాం అని నమ్మే ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్తున్నాను. మనకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి, మనకిచ్చిన ఆస్తిపాస్తులను బట్టి, మనకిచ్చిన సుఖ సంతోషాలను, ఆనందాలను బట్టి మనం దేవుని యందు కృతజ్ఞతా భావం కలిగి ఉన్నామా? అది మంచి విషయమే. కానీ మనకున్న ఆస్తిపాస్తుల్ని, సుఖ సంతోషాల్ని, ఆనందాల్ని దూరమైనప్పుడు కూడా మనం దేవుని యందు భయభక్తులు మరియు కృతజ్ఞతా భావం కలిగి ఉంటాము. అదే నిజమైన భక్తి అని ఈ పరమ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ ఫస్ట్ చాప్టర్‌లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే,
మన కృతజ్ఞత భావానికి మనకి ఇచ్చే ఆశీర్వాదాలకి ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఈ విషయం మీకు పూర్తిగా అర్థమై ఉండకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మీరు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ముందు చాప్టర్స్ లో ఈ యోబు అనే వ్యక్తి యొక్క భక్తి జీవితం గురించి మరింత వివరంగా మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.